లో కోడికూర వ్యాపారం. ఒకరోజు సూర్యకాంతం రామారావుతో, ఏంటండి అట దిగాలుగా కూర్చున్నారు? ఈ మధ్య బేరాలేం లేవు. త్వరలో మన షాపు ఎత్తేయాల్సి వస్తుందో ఏంటో నాకేం అర్థం కావటంలా. అయ్యో, ఇంతకు ముందు మన కిరాణా షాప్ బాగానే నడిచేది కదా, ఇప్పుడేంటండి ఇలా? మన షాప్ పక్కనే ఒకడో పెద్ద షాప్ పెట్టాడు. ఇంక మనకొచ్చే బేరం అంతా అక్కడికే పోతుంది. ఇంక లాభం లేదు, మనం మూసేయాల్సిందే. అదేంటండి, ఒకరొక దగ్గర వ్యాపారం చేసేటప్పుడు వేరే వాళ్ళు వచ్చి అక్కడ వ్యాపారం పెట్టడం తప్పు కదా? తప్పేముంది అత్తమ్మా, ఎవరి వ్యాపారం వాళ్ళది. ఈ ప్రపంచంలో పోటీ ఉంటేనే కదా ముందుకు వెళ్ళగలం. పోటీ లేకపోతే మనం చేస్తున్న పనికి విలువ ఉండదు. మనకి ఇంకో వ్యాపారం చేయాలన్న ఆలోచన కూడా రాదు. అంటే ఏమంటావు, ఇంకో వ్యాపారం ఏమైనా పెడదామంటావా? అవునత్తమ్మా, ఈ వ్యాపారం కలిసి రాకపోతే వేరే వ్యాపారం. ఇప్పుడు మనకి ఎలాంటి బేరాలు రావడం లేదు. అందుకే ఈ సమయంలో వేరే వ్యాపారానికి మారితే మంచిది కదా. ఇంతకీ ఏ వ్యాపారం పెడదాం? ఏ వ్యాపారానికి డిమాండ్ ఉందో ఆ వ్యాపారం మొదలు పెడదాం అత్తమ్మా. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు రమేష్ తల్లి సూర్యకాంతంతో, అమ్మా, వర్షం పడుతుంది బాగా, కోడికూర వండవా? ఈ వర్షంలో కోడికూర తింటుంటే ఆహా, ఆ రుచే వేరు. సర్లే, వెళ్ళి కోడి మాంసం తీసుకునిరా, వండి పెడతా. ఈరోజు నేను వండుతాను అత్తమ్మా. అమ్మా, మాకు బ్రతకాలనుంది. నీకు అంతలా వంట చేయాలనిపిస్తే కేవలం నీకోసం నువ్వు వండుకొని నువ్వే తిను. నీ ప్రయోగాలు మా మీదొద్దు. చూడండి అత్తమ్మా, ఎలా అంటున్నారో మీ కొడుకు. అది నిజమే కదమ్మా, ఇంతకుముందు కోడి కూర వండమంటే కూరలో ఉప్పు అయిపోయి బ్లీచింగ్ పౌడర్ వేసావు. ఈ భూమి మీద ఇంకా మాకు నోకలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు బతికి బయటపడినాం. ఈ రోజు అలా జరగదులే అత్తమ్మా, యూట్యూబ్లో చూసి నేర్చుకుని వండుతాను. అంత కష్టం ఎందుకులే, నేను వండుతానుగా. సరే, ఈరోజు మీరు వండండి, దాన్ని నేను వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. అలా చేయడం వల్ల మీరు చాలా పాపులర్ అయిపోతారు. మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. దానివల్ల మనకి డబ్బు వస్తుంది. ఈ యూట్యూబ్ పిచ్చే అంటే మీకు యూట్యూబ్ గురించి ఇంకా తెలియదత్తమ్మా. చాలామంది వంటలు చేస్తూ పాపులర్ అయిపోతున్నారు. అలాగే మిమ్మల్ని కూడా చేస్తాను. అమ్మా, తప్పు కోమలిది కాదు, తప్పు మొత్తం నాదే. ఫోన్ కొనేసి ఇచ్చాను కదా, అనుభవించాల్సిందే. అక్కడే ఉండి వీళ్ళ మాటలు విన్న రామారావు నవ్వుకుంటాడు. చాలాసేపటి తర్వాత రమేష్ కోడి మాంసం తీసుకుని ఇంటికొచ్చాడు. ఏంట్రా ఎంత ఆలస్యమైంది? కోడి పిల్లను పెంచి అది పెద్దయ్యాక దాన్ని మాంసం చేసి తీసుకొస్తున్నావా ఏంటి? ఏం చెప్పనమ్మా, ఓ పక్క వర్షం, అందులోనూ ఆ మాంసం దుకాణం వద్ద చాలా పెద్ద క్యూ లైనే ఉంది. చికెన్కి అంత డిమాండ్ ఉంది. మరి నేను కూడా ఈ వర్షాకాలంలో చికెన్కున్న డిమాండ్ని మొదటిసారి చూస్తున్నానమ్మా. అవునా? ఆ దుకాణం వాడికి బాగా లాభం వచ్చినట్టుందే ఈరోజు. ఈ రోజు మాత్రమే కాదమ్మా, నేను రోజు పనికి అటువైపు నుంచే వెళ్తుంటానా. ప్రజలు ప్రతిరోజు ఆ దుకాణం వద్ద ఎక్కువ మంది ఉంటున్నారు. అసలు ఖాళీనే ఉండదు. అత్తమ్మా, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటో నీ ఐడియా చెప్పు, కానీ ఈరోజు కొడుకు వండుతానని మాత్రం చెప్పబాక. అది కాదులే అత్తమ్మా, ముందు నేను చెప్పేది వినండి. ఏంటో చెప్పు. అత్తమ్మా, మనం కొడుకూర వ్యాపారం పెడితే ఎలా ఉంటుంది? పెట్టిన రెండో రోజుకే ప్రజలు రాళ్ళు పట్టుకుని కొడతారు మనల్ని. అట్టాగే మన కొడుకు తిన్న ప్రజలు ఆసుపత్రి పాలైపోయి మనల్ని పోలీస్ స్టేషన్లో పెడతారు. ఏంటత్తమ్మా అశుభం మాటలు మాట్లాడతారు? వ్యాపారం మొదలు పెట్టనే లేదు. ఆ కూర వండేదాన్ని నేను కాదులే, మీరు వండితే నేను అమ్ముతాను. దీనివల్ల మనకి లాభాలు వస్తాయని పెట్టామనుకో, మరి నష్టాల పాలైతే? చూడండి మామయ్య, చెప్తాను. కోడికూర వండాలంటే చికెన్ షాప్కి వెళ్ళి కోడి మాంసం కొని ఇంటికి తీసుకొని వచ్చి వండుకోవాలి. అదే మనం డైరెక్ట్గా కోడి కూరే వండమ్మితే ఎక్కువ మంది మన దగ్గర కొంటారు. రుచికరమైన కూర వండితే ఇంకెవరు వదలరు కదా. ఇన్ని రోజులకి ఒక తెలివైన ఆలోచన చెప్పావు. ఇప్పుడు నా కోడలు అనిపించుకున్నావు. ఇంకెందుకు ఆలస్యం, వ్యాపారానికి ఏమేం కావాలో సిద్ధం చేద్దాం. మన పాత దుకాణం ఎత్తేసి కొత్త వ్యాపారం అక్కడే మొదలెడదాం. రమేషు, మనం వెళ్ళి దేనికి ఎంత ఖర్చు అవుద్దో మొత్తం ఒక కాగితం మీద రాసి మార్కెట్కి వెళ్దాం పదా. అలా కొద్ది రోజుల్లోనే వాళ్ళు అనుకున్నట్టుగా సూర్యకాంతం కుటుంబం కోడికూర వ్యాపారాన్ని మొదలుపెట్టింది. అత్తమ్మా, మనం వ్యాపారం పెట్టినట్టు అందరికీ తెలియాలి కదా. దుకాణానికి ఏదో ఒక పేరు పెడదాము, అది కూడా చెప్పేయండి. అవును కోమలే, మర్చిపోయాను. ఏదో పేరు నువ్వే నిర్ణయించి. నాకు ఒక ఐడియా వచ్చింది అత్తమ్మా. కాంతం చేతి వంట కోడికూర, ఎంతో రుచంట. ఎలా ఉంది అత్తమ్మా? చాలా బాగుంది కోమలి. మీరు గొడుగు పట్టుకుని నిల్చోండి అత్తమ్మా, నేను ఫోటో తీస్తాను. ఎందుకే, కొంచెం ఎదురు చూడండి అత్తమ్మా, 2 రోజుల్లో మీకే తెలుస్తుంది. అలా ఒక 2 రోజులు గడిచాయి.
ఓ రోజు రామారావు ఇంటికొచ్చి ఆగకుండా నవ్వుతూనే ఉన్నాడు. ఏమైందండి అంతలా నవ్వుతున్నారు? మన కాళ్ళు గొప్ప పని చేసిందిలే. ఏం చేసిందేంటి? మన దుకాణం కోసం ఓ పోస్టర్ రెడీ చేసింది. అవును, నాకు కూడా చెప్పింది. కాంతం చేతి వంట కోడి కూర ఎంతో రుచంట. అంతే కదా? నీ బొర్రక్క ఏం కాదు, నువ్విప్పుడు చెప్పిన పేరు పక్కన ఓ ఫోటో కూడా పెట్టింది. ఆ ఫోటో ఎలా ఉందంటే, అవునా? ఏంటా ఫోటో? మొత్తానికి ఎవరి ఫోటో అది? మొన్న కోమలి నిన్ను ఫోటో తీసిందిగా, నీ మెడ తీసేసి ఆ మెడ ప్లేస్లో కోడి తల పెట్టింది. ఏదేమైనా కాంతం, ఆ ఫోటో ఎంత చూడముచ్చటగా ఉందో తెలుసా అంటూ రామారావు చెప్తూనే గట్టిగట్టిగా నవ్వుతాడు. సూర్యకాంతం కోపంగా కోమలిని పిలుస్తుంది. కామ్లే, కామ్లే, ఏంటత్తమ్మా అంత గట్టిగా పిలుస్తున్నారు? ఆ పోస్టర్ ఏంటి కామ్లే? నా ఫోటో పెట్టే బదులు నీ ఫోటో పెట్టుకోవచ్చుగా. నా పరువు తీయడానికి ఉన్నట్టున్నావు నువ్వు. మీ పరువు తీలేదత్తమ్మా, మీ పేరు నిలబెట్టాను. ఎలానో చెప్పనా? ఆ ఫోటో ప్లేస్లో నా ఫోటో ఉంటే సూర్యకాంతం ఇంట్లో అత్త కన్నా కోడలికి ఎక్కువగా గౌరవం ఉందని ఊరంతా అనుకుంటుంది. అదే మీ ఫోటో ఉంటే అత్తని కోడలు ఎంత గౌరవిస్తుందో అని అనుకుంటారు. అలా అనుకుంటారని ఎవరు చెప్పారు కోమలి నీకు? నీకు ఖచ్చితంగా ఊరంతా ఒకటి మాత్రం అనుకుంటది, సూర్యకాంతం అంత తెలివి తక్కువ మనిషి ఇంకెవరు ఉండరో అని. ముందెళ్ళి పోస్టర్లు తీయించు. సరే అత్తమ్మ, మీకు ఆ ఫోటో నచ్చినట్టుంది, మళ్ళీ నిల్చోండి, ఇంకో ఫోటో తీస్తాను. యావండి, నేను తొందరలో మెంటల్ హాస్పిటల్కి వెళ్ళేటట్టుకున్నా. ఈ కోమలితో ఏగలేకపోతున్నాను. అలా కొన్ని రోజులు గడిచాయి. అనుకున్నట్టుగానే వ్యాపారం బాగా ముందుకు వెళ్తుంది. సూర్యకాంతం కుటుంబం లాభాలు బాగా ఆర్జిస్తుంది. అమ్మయ్యా, అత్తమ్మ, మనం అనుకున్నట్టుగానే చేసుకుంటున్నాం. ఇంకెప్పటికీ మన వ్యాపారం ఇలాగే వెళ్తుంది. అత్త నేను చెప్పలేములే కోమలి, ఎందుకంటే ఇది వర్షాకాలము. ఈ కాలంలో ఎవరు ఎక్కడికి వెళ్ళలేరు గనక మన వ్యాపారం సాఫీగా సాగుతుంది. అదే ఈ వర్షాకాలం పూర్తయితే మన దుకాణానికి తగ్గిపోతారు కదా జనం రావడం. అది కూడా నిజమే అత్తమ్మ, నేను గమనించనే లేదు. తర్వాత ఏంటో మనం ఆలోచించాలి. నాకు ఇంకో ఐడియా వచ్చింది అత్తమ్మ. ఏంటది? బజ్జీల వ్యాపారం మొదలు పెడదాం. వర్షంలో కోడికూర వ్యాపారం, మిగతా కాలంలో బజ్జీల వ్యాపారం. ఎలా ఉంది అత్తమ్మ నా ఐడియా? నువ్వు తెలివి తక్కువ అని అనుకున్నాను, కానీ తెలివైన దానివే. సర్లే, నువ్వు చెప్పినట్టే చేద్దాం. అలా కొద్ది రోజుల్లోనే వర్షాకాలం ముగిసింది. కోమలి, సూర్యకాంతం ఇద్దరు అనుకున్నట్టుగానే బజ్జీల వ్యాపారం కూడా మొదలుపెట్టారు. వాళ్ళు అనుకున్నట్టుగానే ఆ వ్యాపారం కూడా సాఫీగా ముందుకు సాగిపోతూ ఉంటుంది. ఇది వాళ్ళటి కదా. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. వర్షంలో సోమరి కుటుంబం. ఒకరోజు శాంతమ్మ అనే పని మనిషి మేడ మీద పడుకున్న వాళ్ళ యజమానుల కుటుంబం అంతా చనిపోయారని అక్కడే పెద్దగా ఏడుస్తూ, అయ్యయ్యో, నేను చేసిన వంట తినేసి చచ్చిపోయారు. మా ఇద్దరు పాడు వంట చేయకపోయినా బాగుండేది అంటూ పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. మేడపైకి చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు. ఇంతలో చనిపోయారు అనుకున్న వాళ్ళందరూ ఒక్కసారిగా పైకి లేస్తారు. అది చూసిన అక్కడి వాళ్ళు దెయ్యాలు దెయ్యాలంటూ కిందకెళ్ళిపోతారు. అక్కడే ఉన్న శాంతమ్మ, తన భర్త రంగయ్య మాత్రం ఏమీ భయపడకుండా వాళ్లతో మాట్లాడతారు. అసలు ఆ కుటుంబానికి ఏమైంది, ఆ కథా కమామిషేంటో ఈ కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. అది తాడేరుపత్రి అనే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఈ కుటుంబం ఉండేది. వాళ్ళది ఉమ్మడి కుటుంబం. ఆ కుటుంబంలో సూర్యకాంతం, రామారావు, వాళ్ళ పెద్ద కొడుకు మోహన్, కోడలు చాందిని, చిన్న కొడుకు రాజేష్, చిన్న కోడలు కోమలి నివసిస్తూ ఉండేవాళ్ళు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా బద్ధకం. ఎంత బద్ధకం అంటే పక్కనున్న వస్తువుని కూడా తీసుకోలేనంత బద్ధకం. ఆ బద్ధకం కారణంగా ఆ ఇంట్లో ఏ పని సరిగ్గా జరగటం లేదని ఓ రోజు సూర్యకాంతం రామారావుతో ఇలా అంటుంది. ఏవండి, మనందరికి బద్ధకం ఉంది. ఈ బద్ధకాల కారణంగా ఎక్కడ పనులు అక్కడే ఉంటున్నాయి. పొరపాటున ఇంటి పక్కన వాళ్ళు చుట్టాలు వస్తే మన ఇల్లు చూసి భయపడి వెళ్ళిపోతున్నారండి. ఆ విషయం నాకెందుకు చెప్తున్నావు? మీరందరూ బద్ధకం వదిలిపెట్టి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే అంతా బానే ఉంటుందిగా. ఆ మాటలకి సూర్యకాంతం చాలా కోపంగా రామారావుతో ఇలా అంటుంది. ముందు మీ బద్ధకాన్ని మీరు వదిలిపెట్టండి, అప్పుడు నీతులు చెబుదురు గాని. అందుకు తను ఏమీ మాట్లాడకుండా ఉంటాడు. అప్పుడు సూర్యకాంతం, చూడండి, ఇంట్లో ఒక పని మనిషిని పెట్టుకుంటే ఏ గొడవ ఉండదు. ఎందుకంటే మన కొడుకులు కోడల్లో ఆఫీస్ పని పెద్దగా చేయడం లేదని వాళ్ళ ఉద్యోగం నుండి తీస్తామంటున్నారు. వాళ్ళకి ఇంటి పని లేకపోతే కొంతవరకన్నా ఆఫీస్ పని చేసుకుంటారు. వాళ్ళ ఉద్యోగాలు నిలబడతాయి కదా, ఏమంటారు? ఆలోచన మంచిదే, ఎవరైనా మంచి పనాలుంటే మాట్లాడు అని రామారావు చెప్తాడు. ఇక తను సరే అని చెప్తుంది. ఆ పని మనిషి విషయం చుట్టుపక్కల వాళ్ళకి చెప్తే వాళ్ళెవరైనా తెలిసిన పని వాళ్ళుంటే వాళ్ళ ఇంటికి పంపిస్తారు అనుకుంటుంది కాంతం.
కానీ బద్ధకం కారణంగా ఆ విషయం ఎవ్వరికీ చెప్పదు. ఓ వారం రోజుల తర్వాత రామారావు దాని గురించి అడిగినప్పుడు, అయ్యో నా మతి మండ, నేను ఈ విషయం అసలు మర్చిపోయానండి. వాళ్ళకి చెప్పాలనుకున్నా కానీ చెప్పడం మర్చిపోయానే. నువ్వు చెప్పటం మర్చిపోలేదు. నీకు వాళ్ళ ఇంటికెళ్ళి ఈ విషయం గురించి చెప్పాలంటే బద్ధకం వేసింది. నీ బద్ధకం కారణంతోనే ఈ విషయం ఎవ్వరికీ చెప్పలేదు. ఈ రోజన్నా వెళ్ళి అందరికీ చెప్పు, లేదంటే కొడుకు కోడలు ఇంకా ఇబ్బంది పడతారు. అందుకు తను సరే అంటూ బద్ధకంతోనే చాలా కష్టంగా చుట్టుపక్కల వాళ్ళ ఇళ్లకు వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి ఒక పని మనిషి కావాలని ఎవరైనా ఉంటే చెప్పమని అడుగుతుంది. వాళ్ళెవరైనా ఉంటే తప్పకుండా చెప్తామంటారు. సరిగ్గా ఓ 2 రోజులు గడిచిన తర్వాత రంగయ్య శాంతమ్మ అనే దంపతులు రామారావు ఇంటికి వస్తారు. వారలా ఇంటికొచ్చిన వెంటనే, ఎవరు కావాలి మీకు? అయ్యా, ఇక్కడేదో పనుందని తెలుసుకొని వచ్చామయ్యా. పనైతే ఉంది. 10,000 రూపాయల జీతం ఇస్తాం. ఇంటి పని వంట పని చెయ్యాలి. అయ్యా, ఈ ఇల్లు చాలా పెద్దగా ఉంది బాబు. ఈ ఇంట్లో ఎంతమంది ఉంటారయ్యా? మొత్తం 6 ఉంటాం. 6 పని ఇద్దరు చెయ్యాలంటే కొంచెం కష్టమే కదయ్యా. జీతం ఇంకో 5,000 ఏమన్నా ఎక్కువ ఇస్తారా? ఇద్దరెందుకు, ఒక్కళ్ళే పని చేసుకోండి, సరిపోతుంది. సాయంత్రం దాకా చేసుకోండి, మాకెలాంటి అభ్యంతరం లేదు. 3 పూట్ల మేమే భోజనం పెడతాం. లేదా మీ ఇద్దరూ కలిసి పని చేసుకున్నా ఇద్దరికీ కలిపి 3 పూట్ల భోజనం మేమే పెడతాం అని అంటాడు రామారావు. అందుకు వాళ్ళు సరే అని చెప్తారు. సరే, ఇంట్లో వాళ్ళని పరిచయం చేస్తాను, ఒక్క నిమిషం ఆగండి అంటూ ఇంట్లో వాళ్ళని పిలుస్తాడు. వాళ్ళందరూ రామారావు మాట వింటారు. అతను తన బద్ధకం వల్ల 2 సార్లు మాత్రమే పిలుస్తాడు. 2 సార్లు పిలిచి ఆగిపోవటంతో రంగయ్య తన మనసులో, ఏంటినా ఓ 2 సార్లు పిలిచినా పలకలేదు, ఈయనేమో 2 సార్లు వాళ్ళని పిలిచి ఇంక పిలవటమే ఆపేశాడు అని అనుకుంటూ ఉంటాడు. రంగయ్య భార్య శాంతమ్మ కూడా అదే అనుకుంటుంది. సరేలే, మీరు పని చేయండి. పక్కన వరుసగా 3 గదులున్నాయి. అందులో మొదటి గదిలో నా భార్య ఉంటుంది. ఆమెను నిద్ర లేపండి. ఆమె నిద్ర లేవకపోతే పక్క గదిలో పెద్ద కొడుకు పెద్ద కోళ్ళు ఉంటారు. వాళ్ళని నిద్ర లేపండి. వాళ్ళు కూడా లేకపోతే ఆ పక్క గదిలో చిన్న కొడుకు చిన్న కోళ్ళు ఉంటారు. వాళ్ళని వెళ్ళి నిద్ర లేపండి. ఎవరు నిద్ర లేకపోతే ఏం చేయాలి బాబు? తిరిగి నా దగ్గరికే రండి, అప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను అని రామారావు అంటాడు. ఇక ఆ మాటలకి వాళ్ళు సరే అని చెప్పి అక్కడి నుంచి మొదట సూర్యకాంతం గది దగ్గరికి వెళ్ళి తలుపు కొడతారు. అమ్మా, కొంచెం తలుపు తీస్తారా? అమ్మా, కొంచెం తలుపు తీయండమ్మా, మేము పనోళ్ళమా. అమ్మగారు, కొంచెం తలుపు తీస్తారా? మేం కొత్తగా వచ్చిన పని వాళ్ళమండి, తలుపు తీస్తారమ్మా అని తలుపు కొడుతూ ఉంటారు. లోపల ఉన్న సూర్యకాంతం చాలా బద్ధకంగా, అబ్బా, కాసేపు నాకు మాట్లాడదాంలే, బయట మా ఆయన ఉంటే ఆయనతో మాట్లాడండి, నేను వస్తాను అని చెప్పటంతో వాళ్ళు సరే అని చెప్పి ఆ పక్కనే పెద్ద కొడుకు మోహన్ గది దగ్గరికి వెళ్ళి తలుపు కొడుతూ ఉంటారు. లోపలున్న మోహన్, చాందిని, ఎవరో తలుపు కొడుతున్నారు, తలుపు దీవే. అబ్బా, ఇప్పుడు నేను వెళ్ళలేనండి, ఓ 1/2 గంట తర్వాత తీస్తాను. ఆ విషయం వాళ్ళకి చెప్పండి. సరేలే, వాళ్ళే వెళ్తారులే అని అనుకుంటారు. బయటున్న వాళ్ళు ఎంతసేపు తలుపు కొట్టినా మోహన్ వాళ్ళు తలుపు తీయకపోవటంతో, ఏంటండి, టైం 10:30 అయింది, ఇంతవరకు వీళ్ళు నిద్ర లేవలేదు చూడండి. రాజా బ్రతుకులంటే ఇయే అనుకుంటా అని భర్తతో చెప్తూనే పక్కకి వెళ్దాం పదండి అని అనుకుని ఆ పక్కకి వెళ్ళి తలుపులు గట్టిగా కొట్టి చూస్తారు. అది కోమలి వాళ్ళుండే గది. లోపల నిద్రపోతున్న వాళ్ళు మరీ బద్ధకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏంటండి, లోపల ఉన్న వాళ్ళు ఉన్నారా, పోయారా? కనీసం మాట లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. ఏంటోనే, ఇదంతా ఓ విచిత్రమైన కుటుంబంలాగా ఉంది. సర్లే, వీళ్ళెవరూ పలకటం లేదుగా, ఆయనకే చెప్దాం పద అంటూ మళ్ళీ ఇద్దరు కూడా రామారావు దగ్గరికి వచ్చారు. జరిగిన విషయం అంతా చెప్తారు. ఆ మాట విన్న రామారావు, ఈ ఇంట్లో వాళ్ళకి చాలా బద్ధకం ఎక్కువ, అందుకే ఎవ్వరూ ఉలకరు పలకరు. ఆ విషయం మీకు అర్థం కావాలని ఇలా చేశాను. ఓ పని చేయండి, మీరు ఈరోజే పనిలో చేరిపోండి. మీ పనులన్నీ ముగించేలోపు వాళ్ళు నిద్రలేస్తారు, అప్పుడు పరిచయం చేస్తాను. అందుకు వాళ్ళు సరే అని చెప్పి ఎవరి పనులు వాళ్ళు చేయటం మొదలు పెడతారు. వాళ్ళ ఇంటి పని వంట పని అన్నీ ముగించుకొని తిరిగి అతని దగ్గరికి వస్తారు. అతని దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళెవ్వరూ రాకపోవటంతో వాళ్ళు నిజంగానే బద్ధకస్తులు అనుకుంటా అని అనుకుంటారు వాళ్ళిద్దరు. ఇక సరిగ్గా అప్పుడే అక్కడికి అందరూ వస్తారు. మోహన్ తన తండ్రితో, నాన్న, ఇందాకెవరో వచ్చి పిలిచారు, ఏంటి విషయం? మన ఇంటికి కొత్తగా పనోళ్ళొచ్చారు. అదిగో వీళ్ళే, పేర్లు రంగయ్య, శాంతమ్మ. ఇక నుంచి మీరు ఇంటి పని చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ కొంచెం ఉదయాన్నే నిద్రలేచి మీ ఉద్యోగాలనైనా చక్కబెట్టుకోండి.
అంటూ ఆ ఒక్కొక్కరిని పరిచయం చేస్తాడు రామారావు. పరిచయాలు పూర్తయిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళకి కావాల్సినట్టుగా టిఫిన్ తయారు చేసి వడ్డిస్తారు రంగయ్య, శాంతమ్మ. వాళ్ళంతా టిఫిన్ చేసి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవటం మొదలు పెడతారు. కొన్ని గంటల తర్వాత భోజనం కూడా తయారు చేసి భోజనాలు కూడా వడ్డిస్తూ అందరూ భోజనం చేశాక మళ్ళీ వాళ్ళ పనుల్లో వాళ్ళు మునిగిపోతారు. బాబు, ఇంక మేము కూడా భోజనం చేసి ఇంటికి వెళ్తాం. మళ్ళీ సాయంకాలం 5 గంటకట్టా వస్తామయ్యా. అందుకు రామారావు జాగ్రత్తగా వెళ్ళిరండి అంటూ చెప్తాడు. వాళ్ళు సరే అని అక్కడ భోజనం చేసేసి ఇంటికి తిరిగి వెళ్తారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత శాంతమ్మ, కొంచెం ఆలస్యమైన భలే విచిత్రమైన కుటుంబంలోకి వెళ్ళాం. భలే విచిత్రంగా ఉంది ఆ కుటుంబం. పాపం అందరం మంచోళ్ళలాగానే ఉన్నారు. అవునే, నిజంగా చాలా ఈ చిత్రమైన కుటుంబం అది. నువ్వు చెప్పినట్టుగా వాళ్ళు మంచాల్లాగానే ఉన్నారు. మనల్ని ఒక్క మాట కూడా అనకుండా ఉంటే అంతే చాలు అని వాళ్ళిద్దరూ అనుకుంటూ ఉంటారు. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. అక్కడంతా బాగా ఉండటంతో వాళ్ళు కూడా ఇంట్లో మనుషుల్లా కలిసిపోతారు. కానీ వాళ్ళ బద్ధకం వల్ల రంగయ్య వాళ్ళకి పని ఎక్కువ అవుతుంది. ప్రతి చిన్నదానికి వాళ్ళని పిలుస్తూ ఉంటారు. ఎలా అంటే, ఓ రోజున మోహన్ పని చేసుకుంటూ ఉండగా, రంగయ్య ఒకసారి ఇలారా. రంగయ్య మోహన్ దగ్గరికి వెళ్తాడు. ఏంటి బాబు, ఏం కావాలి? కొంచెం ఆ ఫ్యాన్ స్విచ్ అయ్యి మంచినీళ్ళు తీసుకొస్తావా? రంగయ్య పక్కనే ఉన్న మంచినీళ్ళిచ్చి ఫ్యాన్ స్విచ్ వేసి వెళ్తాడు. అలా రంగయ్య వెళ్ళాడో లేదో ఇంతలో కోమలి శాంతమ్మా, ఎక్కడున్నావు? ఇలా ఒకసారి రా శాంతమ్మా అని పెద్దగా పిలుస్తుంది కోమలి. వంటగదిలో ఉన్న శాంతమ్మ వస్తున్నానమ్మా అంటూ ఆమె దగ్గరికి వెళ్తుంది. శాంతమ్మ అక్కడికి రాగానే కోమలి, స్నానం చేయాలి నేను. కొంచెం ఒక మంచి పట్టుచీర తీసిస్తావా? ఆ మాట వినగానే శాంతమ్మ తన మనసులో, ఓరు దేవుడా, బీరువాలో ఉన్న పట్టుచీర తీసుకోవడానికి నన్ను పిలుస్తుంది. బీరువా ఎక్కడే ఉంది కదా అని అనుకుంటూనే చీర తీసి ఇచ్చి వెళ్తుంది. కొంచెం సమయం తర్వాత మగవాళ్ళు వాళ్ళ పనుల కోసం రంగయ్యని, ఆడవాళ్లు వాళ్ళ పనుల కోసం శాంతమ్మని పిలిచి వాళ్ళ చేత పనులు చేయించుకుంటూ ఉంటారు. పాపం రంగయ్య, శాంతమ్మ మాత్రం ఓపిగ్గా పనులు చేస్తూ వాళ్ళ బద్ధకానికి సలాంరా దేవుడా అనుకుంటూ ఉంటారు. ఇలా ఉండగా ఒకరోజు శాంతమ్మ ఒక మంచి రుచికరమైన వంట చేస్తుంది. అది కూడా పాలు గుడ్లు కలిపి రుచికరమైన వంట చేసి వాళ్ళతో ఇలా అంటుంది శాంతమ్మ. ఈరోజు చాలా రుచికరమైన వంట చేశానమ్మా. దాన్ని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అదే వంట కావాలంటారు. వాళ్ళందరూ ఆశ్చర్యంగా ఏంటి అని అడుగుతారు. పాలు గుడ్లు కూర అని చెప్తోంది శాంతమ్మ. వాళ్ళు వాటిని తిని చాలా అద్భుతంగా ఉందని చెప్తారు. ఇక అందరూ భోజనం చేసి ఎవరి గదికి వాళ్ళు వెళ్ళబోతూ ఉండగా ఇంతలోనే కరెంటు పోతుంది. బయటేమో వర్షం పడేలాగా ఉంది. అందుకే అనుకుంటా కరెంటు తీశారు. బయట చల్లగాలి వస్తుంది. మీరు మేడ మీద పడుకోండి, నేను అన్ని ఏర్పాట్లు చేస్తానుగా. ఎంత పెద్ద గాలికి వర్షం అస్సలు పడదు. చల్లగాలికి ప్రశాంతంగా నిద్రపోవచ్చు. మళ్ళీ ఈ కరెంట్ ఎప్పుడు వచ్చిద్దో ఏమో అని రంగయ్య అనటంతో వాళ్ళంతా సరే అంటారు. అందరూ మేడపైకి వెళ్ళి పడుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. ఇక ఆ కుటుంబం అంతా హాయిగా పడుకుంటుంది. అబ్బా, ఇక్కడ చల్లని గాలి చాలా అద్భుతంగా ఉంది. రోజు ఏసీ గాలి, ఫ్యాన్ గాలి మాత్రమే ఉండేది. ఈ ప్రకృతి గాలి ఎంత బాగుందో అని చెప్తూ ఉండగానే వాళ్ళందరూ నిద్రపోతారు. అప్పుడే పడుకున్నారా? సర్లే, నేను కూడా పడుకుంటాను అని ఆమె కూడా పడుకుంటుంది. కొంత సమయం తర్వాత ఒక పెద్ద వర్షం మొదలవుతుంది. అప్పుడు కోమలి, ఎవరో నీళ్లు కొట్టి లేపుతున్నట్టున్నారు, మీరు లేవండి అని అంటుంది. ఆ పక్కనే ఉన్న ఆమె భర్త, వర్షం పడుతున్నట్టుంది, కిందికి వెళ్దాంలే. నేను రాలేనండి. అయితే నేను వెళ్ళలేనులే, వర్షం అది తగ్గిపోతుంది, మనం పడుకుందాం అని అంటాడు. ఇంతలో రామారావు, అబ్బా బాగా పెద్ద వర్షం పడుతుంది, కిందకి వెళ్దామా కాంతం? అబ్బాబ్బాబ్బా, ప్రశాంతంగా నిద్రపోతుంటే మీ గోలేంటండి? మీరు వెళ్తే వెళ్ళండి, నేనైతే రాలేను అని బద్ధకంగా అంటుంది. ఇక మోహన్, చాందిని వర్షం పడుతుంది, కిందకి వెళ్దాం పదా. నేను కిందే పడుకున్నాను, మీరే పైన పడుకున్నారా? అందుకే పైకి వెళ్ళొద్దని చెప్పాను. నా మాట వినలేదు. ఇప్పుడు వర్షం పడుతుందని కిందకి వెళ్దామంటున్నారు అని నిద్రలో బద్ధకంగా మాట్లాడుతుంది. ఆ మాట విని అతను సరిపోయిందిలే ఇక అనుకుంటూ బద్ధకంగా పడుకుంటాడు. వాళ్ళు రాత్రంతా ఆ పెద్ద వర్షంలో అలాగే పడుకుంటారు. వాళ్లకున్న బద్ధకం కారణంగా ఎవ్వరూ కిందకి వెళ్ళలేదు. ఆ మరుసటి రోజు రంగయ్య, శాంతమ్మ ఇద్దరూ పనికని ఇంటికి వస్తారు. అక్కడ వర్షంలో ముద్ద ముద్దగా తడిసిపోయి అలాగే పడుకున్న వాళ్ళందరినీ చూసి ఆశ్చర్యపోతారు. ఇక రంగయ్యకు ఏం చేయాలో అర్థం కాలేదు. హొసే, నువ్వు నిన్న చేసిన దిక్కుమాల వంట తిని వీళ్ళందరూ పైకి పోయినట్టున్నారు. ఎంత పని చేశావే, నీ వంటతో ఒక కుటుంబం మొత్తాన్ని చంపేశావు గదే. అయ్యయ్యో, ఎంత పని జరిగిపోయింది నా వల్ల. కొత్త వంట రుచి పెద్దామని అనుకున్న వీళ్ళందరికీ యముడి దగ్గర పంపించేశానా? అయ్యో, ఎంత మంచి కుటుంబమో.
బద్ధకం తప్ప మరి అట్లాంటి చెడు అలవాట్లు లేని కుటుంబం. అసలు మమ్మల్ని పల్లెత్తి ఒక మాట కూడా అనని కుటుంబం. దేవుడా, ఎంత పని చేసావయ్యా, ఎంత మంచి కుటుంబాన్ని తీసుకుపోయావే అంటూ పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉండగా చుట్టుపక్కల వాళ్ళు ఏం జరిగిందా అంటూ మేడపైకి వస్తారు. వాళ్ళకి జరిగిన విషయం అంతా తెలిసి అయ్యో పాపం అనుకుంటారు. ఇంతలో కోమలి నిద్రలేస్తుంది. కోమలి వాళ్ళందరినీ చూసి ఏం జరిగింది, ఆశ్చర్యంగా ఉంది అంటూ అడుగుతుంది. ఇక మిగతా వాళ్ళందరూ కూడా చిన్నగా నిద్రలేస్తూ ఉంటారు. వాళ్ళందరూ నిద్రలేవడంతో దెయ్యాలు దెయ్యాలు అంటూ అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. శాంతమ్మ రంగయ్య మాత్రం అలాగే నిలబడిపోయి మీరింకా బ్రతికే ఉన్నారా అని అడుగుతారు. అప్పుడు వాళ్ళు మేం బ్రతికే ఉన్నాం, ఎందుకలా అడిగారు, వీళ్ళందరూ ఎందుకు వచ్చారు అని అడుగుతారు. అప్పుడు శాంతమ్మ జరిగిన విషయం చెప్తుంది. ఆ మాటకి వాళ్ళంతా పెద్దగా నవ్వుకుంటారు. ఇంత బద్ధకమైన కుటుంబాన్ని ఎక్కడా చూడలేదురా దేవుడా అని వాళ్ళంతా చెప్పుకుంటూ ఉంటారు. ఇలాంటి కుటుంబం మీ చుట్టుపక్కల కూడా ఎక్కడైనా ఉంటే దాని గురించి కామెంట్లో చెప్పండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.